నమస్తే. బ్రిటన్ రాజకీయాల్లో మళ్లీ ప్రకంపనలు. బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. గత 10 ఏళ్లలో బ్రిటన్ ఏకంగా 6 ప్రధానులను కోల్పోయింది. అసలు ఎందుకు బ్రిటన్ రాజకీయాల్లో ఇంతటి అస్థిరత నెలకొంది? ఎందుకు ప్రధానులు వరుసగా రాజీనామా చేస్తున్నారు? ఈ విషయాలను ఈరోజు తెలుసుకుందాం. గత దశాబ్ద కాలంగా బ్రిటన్ తీవ్రమైన ఆర్థిక సవాళ్లు, బ్రెగ్జిట్ తర్వాత ఏర్పడిన గందరగోళం మరియు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలం కావడం వంటి కారణాలతోనే ప్రధానులు తప్పుకుంటున్నారు. ఇటీవల స్థానిక సంస్థలలో జరిగినటువంటి ఎన్నికల్లో లేబర్ పార్టీ దారుణంగా ఓడిపోవడంతోనే కీర్ స్టార్మర్ తప్పుకున్నారు. దీంతోపాటు పార్టీలో పెరిగిన అంతర్గత తిరుగుబాటు మరియు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆయన విఫలం కావడంతోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. డేవిడ్ కామరూన్ నుండి కీర్ స్టార్మర్ వరకు ప్రతి ప్రధాని ఏదో ఒక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఒకరైతే బ్రెగ్జిట్, ఇంకొకరైతే కోవిడ్, ఇంకొకరైతే ఆర్థిక మాంద్యం. దీంతోపాటు పార్టీలో వర్గపోరు వంటివి రాజకీయ స్థిరత్వాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. యూకే రాజకీయాల్లో అస్థిరతకు ప్రధానమైనటువంటి కారణాలను ఒకసారి విశ్లేషిస్తే ఆర్థిక సవాలు ప్రధానంగా కనిపిస్తుంది. బ్రిటన్ ఐరోపా సమాఖ్య నుండి బయటకు రావడంతోనే ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడింది. ద్రవ్యోల్బణం, పెరిగిన జీవన వ్యయం మరియు మందగించిన ఆర్థిక వృద్ధి ప్రజల్లో తీవ్ర అసహనానికి దారితీశాయి. దీంతోపాటు పబ్లిక్ సర్వీసెస్ అంటే ప్రభుత్వం నిర్వహించేటువంటి ఆరోగ్య రంగం సరిగా పనిచేయకపోవడం, అక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రభుత్వాలు వరుసగా విఫలం కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొనింది. దీంతోపాటు పార్టీల మధ్య వర్గపోరు, తప్పుడు విధానాల వల్ల వచ్చే ఆర్థిక గందరగోళం మరియు రాజకీయ నాయకత్వంలో స్థిరత్వం లేకపోవడం కూడా రాజకీయాల్లో అస్థిరత నెలకొంది. దీంతో అనేక కుంభకోణాలు మరియు విధానాల మార్పు వల్ల రాజకీయ నాయకులపై మరియు మొత్తం వ్యవస్థపై బ్రిటన్ పౌరులకి నమ్మకం తగ్గిపోతోంది. ఈ అస్థిర రాజకీయాల వల్ల బ్రిటన్ పౌరులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యమైనది ప్రభుత్వాలు తరచుగా మారుతుంటే కీలకమైన నిర్ణయాలు ఆగిపోతున్నాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మదుపరులకి నమ్మకం తగ్గిస్తోంది. ఉద్యోగ అవకాశాల కల్పన కూడా మందగిస్తోంది. NHS ఆరోగ్య రంగం వంటి ప్రభుత్వ సేవలలో సంస్కరణలు రావాలి అంటే సుదీర్ఘకాలం స్థిరమైన ప్రభుత్వం ఉండాలి. ప్రధానులు వరుసగా మారుతుంటే విధానాలు అమలవక పౌరులకు అందాల్సిన కనీస సేవలు కూడా దెబ్బతింటున్నాయి. ప్రధానుల మార్పు వల్ల ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెరుగుదల మరియు ఇంటి అద్దెల వంటి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. దీనివల్ల మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి కూడా పడిపోతుంది. నాయకులు తమ సొంత పార్టీ గొడవలలోనో పదవిని కాపాడుకోవడంలోనూ బిజీగా ఉంటే ప్రజల సమస్యలను పట్టించుకునే వారే లేరనే భావన పెరిగి ప్రజాస్వామ్య వ్యవస్థపై బ్రిటన్ ప్రజలకి మెల్లమెల్లగా నమ్మకం తగ్గిపోతుంది. ఐరోపా సమాఖ్య నుండి బయటకు రావడం వల్ల ఏర్పడిన ఆర్థిక సామాజిక మార్పులను ఎదుర్కోవడంలో ప్రతి ప్రధాని విఫలమయ్యారు. లిజ్ ట్రస్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక విధానాల వల్ల మార్కెట్ కుప్పకూడడం వలన, లిజ్ ట్రస్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక విధానాల వల్ల మార్కెట్ కుప్పగొలింది. అట్లాగే కీర్ స్టార్మర్ హయాంలో పెరుగుతున్న అప్పులు మరియు నిరుద్యోగం వంటివి నాయకత్వ మార్పుకు దారితీశాయి. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో నాయకులు విఫలం కావడం, పార్టీ అంతర్గత విభేదాలు మరియు స్కాండల్స్ వంటివి ప్రజలలో ప్రభుత్వం పట్ల ఆగ్రహాన్ని పెంచాయి. అయితే కీర్ స్టార్మర్ రాజీనామా చేసిన తర్వాత బ్రిటన్కి ఆండీ బర్న్ హోమ్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది రాజకీయ గందరగోళాన్ని తగ్గించి కొంత స్థిరత్వాన్ని తీసుకురావచ్చని చెప్పి బ్రిటిష్ ప్రజలు భావిస్తున్నారు. బ్రిటన్ ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా పటిష్టమైంది. తరచుగా ప్రధానులు మారినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం, చట్టాలు మరియు పాలన నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కూలిపోవడం అనేటువంటి భయాలైతే బ్రిటన్ ప్రజలకు లేవు. కానీ ప్రజలకి పార్టీ పైన, అటు ప్రభుత్వం పైన నమ్మకం మాత్రం సన్నగిలుతోంది. లేబర్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను కొత్త నాయకుడు ఎలా అధిగమిస్తారనే చర్చ ఇప్పుడు బ్రిటన్ అంతా ఎక్కువగా జరుగుతోంది. అయితే పెట్టుబడిదారులు మరియు మార్కెట్ కోరుకునేది స్థిరమైన ఆర్థిక విధానం. కొత్త ప్రభుత్వం పన్నులు, అప్పులు మరియు ప్రభుత్వ వ్యయం విషయంలో బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మార్కెట్లలో భరోసా పెరుగుతుంది. 2026లో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా వృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే నివేదికలు వచ్చాయి. 0.7% నుండి 1.4% వరకు బ్రిటన్ వృద్ధి సాధించేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పి నిపుణులు విశ్వసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల వల్ల ఇంధన ధరల ప్రభావం మరియు ద్రవ్యోల్బణంపై నిఘా పెట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఇది సామాన్యులకి పెద్ద ఊరటనిస్తుంది. సామాన్యులు రుణాలు తీసుకోవడము, గృహ కొనుగోళ్ళు, అట్లాగే ఉద్యోగ అవకాశాలు, అట్లాగే విద్యా అవకాశాలను మెరుగుపరుచుకునేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనిపిస్తాయి. రాబోయే కాలంలో నిత్యావసర ధరలు మరియు ఇంధన ధరలు ఏ విధంగా ఉంటాయనేదే ప్రజలందరికీ ముఖ్యమైన విషయం. ప్రభుత్వం తీసుకునే కొత్త ఆర్థిక విధానాలపైనే ఇది ఆధారపడి ఉంటుంది.
యువత మరియు కార్మిక రంగంలో కొంత అస్థిరత ఉండవచ్చు. అయితే సాంకేతిక మరియు మెరుగైన నైపుణ్యాల పట్ల పెట్టుబడులు పెరిగితే ఉద్యోగ అవకాశాలు మళ్లీ పుంజుకుంటాయనే బలమైన విశ్వాసం అక్కడి ప్రజల్లో ఉంది. బ్రిటన్ ఒక సంక్లిష్ట దశలో ఉన్నప్పటికీ అది తన ఆర్థిక పునాదులను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. నాయకత్వ మార్పు కంటే రాబోయే ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక వ్యూహాలను అమలు చేస్తుందనేదే బ్రిటన్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అయితే పెరిగిన ఇంధన బిల్లులు, ఆహార పదార్థాల ధరల వల్ల చాలా కుటుంబాలు తమ ఖర్చులను భారీగా తగ్గించుకుంటున్నాయి. ముఖ్యంగా వృద్ధులు మరియు తక్కువ ఆదాయం కలిగినటువంటి వారు నిత్యావసరాల కోసం కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. యువత ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. వ్యాపార సంస్థలు కూడా పెరిగిన ఖర్చుల వల్ల కొత్త ప్రాజెక్టులను నిలిపివేస్తున్నాయి. ఇది కార్మికులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ఇల్లు వేడి చేసుకోవడం, నాణ్యమైన ఆహారం తీసుకోవడం వంటి కనీస అవసరాలను కూడా చాలామంది తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇది ప్రజల ఆరోగ్యం మరియు మానసిక స్థితిపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతోంది. బ్రిటన్ ప్రజలు కేవలం నాయకుల మార్పును మాత్రమే కోరుకోవడం లేదు, వారి వ్యవస్థల్లో మార్పును ఆశిస్తున్నారు. పదే పదే మారుతున్న ప్రధానులు, తడబడుతున్న విధానాల వల్ల ప్రజలు విసిగిపోయారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని స్థిరమైన ఆర్థిక విధానాలను అమలు చేసే నాయకత్వాన్ని వారు కోరుకుంటున్నారు. ఆరోగ్యం, రవాణా మరియు నీటి సరఫరా వంటి కనీస సేవలను ప్రభుత్వం నియంత్రణలోకి తెచ్చి పటిష్టం చేసి సామాన్యులకి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు ఆశిస్తున్నారు. అప్పుల భారం పెరగకుండా పన్నుల భారాన్ని తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యతాయుతమైనటువంటి పాలన కావాలని చెప్పి బ్రిటన్ ప్రజలు ఆశిస్తున్నారు. బ్రెగ్జిట్ తర్వాత ఆర్థికంగా ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఐరోపా సమాఖ్యతో వాణిజ్యపరంగా మంచి సంబంధాలు కొనసాగించాలని వ్యాపారవేత్తలు మరియు ప్రజలు కోరుకుంటున్నారు. అయితే చాలామంది సోషల్ మీడియాలో వలసల గురించి లేదా పాకిస్తానీ సెటిలర్ల గురించి చర్చలు చేస్తున్నారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం రాజకీయ అస్థిరతకు ఇది ప్రధాన కారణం కాదు. ఇది ప్రధానంగా దేశ ఆర్థిక విధానాలు, జీవన ప్రమాణాలు పడిపోవడం మరియు ప్రభుత్వ నిర్వహణలో నెలకొన్న వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశం మాత్రమే.